ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది నాంపల్లి కోర్టు. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జ్షీట్ లేదని నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చునని వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మాజీ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులకు కోర్టులో చుక్కెదురైంది. 68 పేజీలతో ఛార్జ్షీట్కు అనుబంధంగా ఆరోపణలను బలపరిచే డాక్యుమెంట్స్ ను పొందుపరిచారు పోలీసులు. 69 మంది సాక్షుల వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో నమోదు చేశారు. 90 రోజులలోపే ఛార్జ్షీట్ దాఖలు చేశామన్నారు పోలీసులు. ఛార్జ్షీట్ను కోర్టు తిప్పి పంపించిందని, ఇలా పంపించినంత మాత్రాన ఛార్జ్షీట్ వేయనట్లు కాదని పోలీసులు కోర్టుకు తెలిపారు. అసలు నిందితులు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావులు పరారీలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ లను 3 బాక్సులలో తీసుకొచ్చి న్యాయస్థానంలో సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్లు, సీడీ, పెన్ డ్రైవ్లు, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ తో కూడిన సీల్డ్ కవర్, లాకర్ రూమ్ లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను కోర్టు ముందు ఉంచారు పోలీసులు. ఫైనల్ గా అన్నింటినీ జతపరుస్తూ పోలీసులు 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఆధారాలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 90 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను పూర్తి చేసుకున్నామని, దర్యాప్తు అధికారులు ఛార్జ్షీట్ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ట్యాపింగ్ నిందితులు. అయితే కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకు వస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం ఉందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు పోలీసుల వాదనలతో ఏకీభవిస్తూ నిందితుల బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ట్యాపింగ్ నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో దర్యాప్తు సజావుగా సాగుతుందంటున్నారు పోలీసులు. మరోవైపు ప్రధాన నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విదేశాల నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.